హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. నటుడు రఘుబాబు కారు ఢీ కొట్టిందండి. సో ఎమ్మెల్యేనైతే ఆయన వెళ్తున్న కారు ఢీ కొట్టడం వల్ల ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన బైక్ మీద వెళ్తున్నారు. సో కారు ఢీ కొట్టడం వల్ల ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే లేటెస్ట్ న్యూస్ ముందుగా అయితే మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం. వివరాలు చూసుకున్నట్లే బైక్ను ఢీ కొట్టిన నటుడు రఘుబాబు కారండి. సో బీఆర్ఎస్ నేత మృతి అయితే అయ్యారు. ఈ ఘటన అనేది నల్గొండ బైపాస్ రోడ్లో జరిగిందండి. సో నటుడు రఘుబాబు కారు ప్రమాదవశాత్తు ఓ డివైడర్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావుగా అయితే పోలీసులు గుర్తించారండి. సో ఇదిలా ఉండగా నటుడు రఘుబాబు కారు బైక్ను దాదాపుగా 50 మీటర్ల దూరం లాక్కెళ్ళినట్లు ప్రత్యక్ష సాక్షులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన నల్గొండ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిసిన వారి వివరాల ప్రకారం పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావు బీఆర్ఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిస్కా ఫుల్లర్స్ కాలనీ వద్ద అయితే దత్తసాయి వెంచర్స్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే బుధవారం నిన్న మధ్యాహ్నం నుండి సో ఇదే సమయంలో వెంచర్ వద్దకు వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తూ ఉండగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న ఈ KA 03 MP 6914 అనే నెంబర్ గల BMW కారు జనార్దన్ రావు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్ రావుకు తీవ్ర గాయాలై స్పాట్లోనైతే ఆయన మృతి చెందడం జరిగిందండి. సో ఇక మృతిని భార్య నాగమణి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం నుండి. సో జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె మరియు కుమారుడు ఉన్నారు. సో అయితే ప్రమాదం అనంతరం రఘుబాబుతో స్థానికులు మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. బైక్పై వచ్చిన వ్యక్తి ఎటువైపు నుంచి వచ్చాడు, ఎలా ప్రమాదం జరిగింది అని రఘుబాబు వారితో మాట్లాడి దిగువన వీడియో ఈ విధంగా అయితే అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో చూసుకోవచ్చు మనము. ఈ వీడియో అనేది నెట్టింట ఇప్పుడు వైరల్ అయితే మారిందండి. సో రఘుబాబు ప్రయాణిస్తున్న KA 03 MP 6914 గల BMW కార్ అయితే ఢీ కొనడం జరిగింది బైక్ని.